వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈఎస్ఐసి నుంచి ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో వీటిలో మనకు 54 డిపార్ట్మెంట్ నుంచి అయితే చాలా ఎక్కువగా పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకు తెలంగాణ లోకల్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లోకల్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మొత్తం చెప్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఏ డౌట్ రాకుండా మొత్తం అన్ని డౌట్స్ అయితే ఈ వీడియో అయితే క్లారిఫై చేసేటటువంటి వీడియో అయితే నేను చేసి పెడతాను. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీకు డౌట్స్ అయితే క్లారిఫై అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము. సో మర్చిపోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, మనకి జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ టెక్నాలజిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి ఏఐఎంఎస్ బిలాసపూర్ వాళ్ళైతే వాళ్ళు వీటిని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వన్ చూడండి, మనకి 54 రకాలైనటువంటివి ఉన్నాయన్నమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఉంది. సో మనకి ఏజ్ మనకి రిలాక్సేషన్ కూడా ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ఈ వీడియో ఏమంటే ఎండింగ్లో అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఖాళీలను చూసిన తర్వాత సో ఆ వివరాలను అయితే నేను తెలియజేస్తాను. ఇకపోతే మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చూడండి, 10th + 2 అంటే మనకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అండ్ అలాగే బయాలజీ లేదా సో సైన్స్ గ్రూప్ తీసుకొని మనకు డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ అలాగే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎంఎల్టీ డిఎంఎల్టీ చేసిన వాళ్ళకి ఏంటంటే ఒక 1 ఇయర్ ఒక 100 బెడ్స్ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడగలేదు. జస్ట్ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు మాత్రమే ఒక 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఇక 2 ఇయర్స్ ఎవరికి అడిగారు ఎక్స్పీరియన్స్ అంటే, ఎంఎల్టీ చేసిన వాళ్ళకు 2 ఇయర్స్, డిఎంఎల్టీ చేసిన వాళ్ళకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అయితే ఉందో ఆ ఆసుపత్రులలో. అలాగే పే లెవెల్ 5 కింద మనకు శాలరీ అయితే ఇస్తున్నారంటే అప్రాక్సిమేట్లీ మనకు 40,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుందండి. స్టార్టింగ్ శాలరీ 40,000 అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో మొత్తం నార్మల్గా సో ప్రతి డిపార్ట్మెంట్లో సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుందండి, సేమ్ మనకి పే లెవెల్ ఉంటుంది. జస్ట్ మనకి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సో మీకు అర్థమైంది అనుకుంటా క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే పోస్ట్ నేము, ఇన్స్టిట్యూట్ అంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాటిని రిక్రూట్ చేసుకుంటున్నారు అనేది అయితే నేను తెలియజేస్తాను. ఏజ్ వచ్చేసి సేమ్ 18 to 27 ఇయర్స్ అంటే నార్మల్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అది నేను లాస్ట్లో చెప్తాను. సో కాబట్టి ప్రతి మన ఉద్యోగానికి సో ఇదే విధంగా వర్తిస్తుంది క్వాలిఫికేషను. అలాగే ఈ యొక్క పే లెవెల్ ఏదైతే ఉందో ఈ పే లెవెల్ మరియు ఏజ్ లిమిట్ వచ్చేసి 3 కూడా సేమ్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి సో వీటిని మళ్ళీ నేను పునరావృతం చేయను, మళ్ళీ చెప్పాను. జస్ట్ మీకు సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి మాత్రమే నేను తెలియజేస్తాను. ఎందుకంటే వీడియో లాంగ్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ విన్నదే వినాల్సి వస్తుంది అనమాట. మీరు విన్నదే మళ్ళీ వినాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా మనం ఈ విధంగా అయితే చెప్పుకుందాం. ఇకపోతే మనం చూడండి, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సేమింగ్ అనే మొత్తం అవే. మళ్ళీ ఇది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు జస్ట్ ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉందనేది ఒకటి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక చూసుకున్నట్లయితే మనకి ఏఐఐఎంఎస్ అండ్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా వీటిని రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ దాంతోపాటుగా చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళు కూడా సేమ్ యాజ్ టీజ్గా మనకి సేమ్ క్వాలిఫికేషన్ అండి, సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది, సేమ్ పే లెవెల్ ఉంటుంది, సేమ్ ఏజ్ లిమిట్ ఉంటుంది. మనకి ఇక్కడ జస్ట్ ఇన్స్టిట్యూట్ ఒక్కటి మాత్రం చేంజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సేమ్ పోస్ట్ నేమ్ అక్కడ కొంచెం అటు ఇటు ఉన్నట్టుగా సో పోస్టింగ్ అయితే సేమ్ ఉంటుంది. కాకపోతే ఇన్స్టిట్యూషన్ ఒకటి మనకు చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఇన్స్టిట్యూట్ నేమ్ ఒకటి చెప్తాను చూడండి. సో చూడండి, మనకి ఇక్కడ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏపీ వాళ్ళకు కూడా వీళ్ళు మనకి పోస్టింగ్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి, మనకి పే లెవెల్ 5 అంటే 29,200 to 92,300 ప్లస్ మనకి అలవెన్సెస్ వస్తుంది అనమాట. సో అంటే 30,000 ప్లస్ ఒక అలవెన్సెస్ మొత్తం కలిపి మనకు 40,000 వరకు దగ్గర వస్తుంది పర్ మంత్ శాలరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే మనకి సో చూసినట్టయితే ఈఎస్ఐసి అస్సాం. ఓకే, అండ్ ప్రతి రాష్ట్రం అండి. సో ఎవ్రీ స్టేటు వీళ్ళు అయితే ఇక్కడ ఏఎంఎస్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. సో చూడండి, చండీగఢ్, బీహార్ అండ్ ఛత్తీస్గఢ్ ఈఎస్ఐసి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి తెలంగాణ కూడా వస్తుంది. సో ఢిల్లీ, ఎన్సీఆర్ అండ్ గుజరాత్. ఓకే, అండ్ కర్ణాటక
అండ్ కేరళ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్, ఓకే, అండ్ మహారాష్ట్ర, అండ్ ఒడిస్సా, అండ్ పంజాబ్, అండ్ తెలంగాణ వస్తుంది, రాజస్థాన్, తమిళనాడు, ఓకే, తెలంగాణ చూసుకోండి. సో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి తెలంగాణ అనమాట. సో తెలంగాణ ఈఎస్ఐసి సెంటర్స్ కూడా మనకి ఫిలప్ చేస్తున్నారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి. సో కాబట్టి ఈ ఉద్యోగాలు అందరూ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఈఎస్ఐసికి అప్లై చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసికి అయితే అప్లై చేసుకోండి. సో మనం కూడా అప్లికేషన్ అయితే చేస్తున్నామండి. జస్ట్ 99 రూపీస్కే గుర్తుపెట్టుకొని, జస్ట్ 99 రూపీస్కే అప్లై చేస్తున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఈ నెంబర్ ఉందో 9603966950 నెంబరు. సో ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ ద్వారా లేదంటే డైరెక్ట్ నేరుగా మీరు కాల్ చేసి కూడా మాతో మాట్లాడవచ్చు నేరుగా. సో మీరు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే. ఓకే, 9603966950 నెంబర్, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి పే లెవెల్ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ డీజ్ అంటే సో 29,200 నుంచి 92,300 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 40,000 వరకు వస్తుంది మొత్తం అలవెన్సెస్ కలుపుకుంటే. ఓకే, అండ్ సేమ్ మనకు చూడండి ఇక్కడ. సో మీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ 12th పాస్ సైన్స్ సబ్జెక్ట్లో ఇంటర్ పాస్ అయి ఉండి డిఎంఎల్టీ చేసిన వాళ్ళు, లేదంటే మనకి ఇక్కడ చూడండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ అంటే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళని సార్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఎవరికి, ఇక్కడ డిఎంఎల్టీ చేసిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఓకే, డిఎంఎల్ చేసిన వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్, మరి బీఎస్సీఎంఎల్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట, ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ అలా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టాను. అక్కడ దానిపైన క్లిక్ చేసి మీరు కూడా ఆ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క పీడిఎఫ్ కూడా అక్కడ అదే లింక్లో పెట్టాను, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మరొకసారి కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట డౌట్స్ ఉంటే కూడా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే, సో మనకు సంబంధించినటువంటి 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఆ గ్రూప్లు ఒకటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ల లింకులు కూడా పెట్టాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఆ గ్రూప్లలో కూడా మనం ఈ యొక్క పీడిఎఫ్ని అయితే ఆల్రెడీ పెట్టాము. సో కాబట్టి ఆ గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వండి. సో ఇలాంటి పీడిఎఫ్ నోటిఫికేషన్స్ కానీ అండ్ అలాగే మన లింకులు కానీ అవన్నీ కూడా మన గ్రూప్లలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో మనకి ఇక్కడ వీడియోలలో పెట్టడానికి రాదు కదా, సో ఆ గ్రూప్లలో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఖచ్చితంగా ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి చూసినటువంటి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా. సో ఇది అనమాట. సో చూడండి మనకి అంటే ప్రతి రాష్ట్రం వచ్చి ఉత్తరాఖండ్ అండ్ అలాగే బెంగాల్, సో ఇవన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. ఎందుకంటే మనం కేవలం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, సో ఈ 2 రాష్ట్రాల వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే చాలు. సో మనకి ఆ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా ఉంటుంది. చూడండి మనకి మొత్తం కూడా సో గువాహటి, ఇదేది మంగళగిరి, ఓకే, ఏఎంఎస్ మంగళగిరి, ఇది ఏఎంఎస్ మంగళగిరి మనకి సో మనకి వస్తుందన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో కాబట్టి ఏఎంఎస్ అండ్ ఏఐఎంఎస్ అండ్ ఈఎస్ఐసి ఈ రెండిట్లి డిపార్ట్మెంట్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనకి సో చూడండి మనకి ఇక్కడ నేను ఇంతకుముందు 54 అని చెప్పాను కదా. సో చూడొచ్చు మనకి ఇవన్నీ కూడా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. సో చూడొచ్చు మనకి 54 డిపార్ట్మెంట్లలో వీళ్ళు పోస్టింగ్లు అయితే ఇచ్చారు. సో జస్ట్ ల్యాబ్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే. ఇలాగే సో ప్రతి ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో మీకు దేనికి సంబంధించినటువంటి మీ క్వాలిఫికేషన్ ఉందో ఈ వీడియో కింద కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సో కామెంట్ చేయండి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే. సో దానికి సంబంధించినటువంటి ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తా. ఎవరైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి మరి స్టార్టింగ్ డేటు అండ్ అలాగే ఎండింగ్ డేటు, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం మనం. సో చూసినట్టయితే మనకి సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి చూడండి 07 జనవరి నుంచి మనకి 31 తారీఖు వరకే ఉంది. చాలా తక్కువ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే జనవరి 31 వరకు మనం అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది, అప్పటి వరకు ఇచ్చారు. అలాగే మనం ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 14 వరకు అయితే టైం ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఎగ్జామ్ డేట్కి బిఫోర్ ఒక 4 days ముందైతే మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి 26, ఫిబ్రవరి 28కి సో ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బిట్స్ అయితే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలా కామెంట్ బాక్స్లో ఆ యొక్క వీడియో పెట్టడం జరిగింది. మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు.
సో, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే పెట్టడం జరిగింది. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ వీడియోల కింద లింకులు కూడా పెట్టామనమాట. సో, ఒక వీడియో మీరు ఓపెన్ చేశారంటే ఆ వీడియో కింద లింకులుంటాయి. ఆ లింకుల పైన క్లిక్ చేసి మీరు నేరుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ మొబైల్‌లో అనమాట. సో, మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు నేరుగా. మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సో, మీకు సంబంధించినటువంటి ఒకసారైతే ట్రై చేయండి. అండ్ అలాగే సో, మనకి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ చూసుకుందాం ఒకసారి. సో, అప్లికేషన్ ఫీజ్ అండ్ అలాగే సో, చూడండి మనకి ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుందన్నమాట అప్లికేషన్ అనేది. సో, ఆన్‌లైన్‌లో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా! సో, మేము కూడా అప్లికేషన్ చేస్తామని. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్‌కి 9603966950 ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. మేము మీకు కేవలం 99 రూపీస్‌కి అప్లై చేసి పెడతాము. దాదాపుగా ఇది అప్లికేషన్ చేయాలంటే మనకు 1 ½ అవర్ నుంచి 2 అవర్ వరకు అయితే టైం పడుతుందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజ్ కదా మనము. సో, చూసుకోవాల్సింది ఏజ్ లిమిట్. మీకు ఏజ్ లిమిట్ చెప్తా అన్నా కదా! సో, ఏజ్ లిమిట్ చూడండి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో, 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీలకి అండ్ అలాగే ఓబీసీలకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వల్ల 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు ఉంటే వాళ్ళకు ఒక 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్‌కి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఒకవేళ 35 ఉందననుకోండి, ఈ 5 కలిపితే మనకెంత 40 ఇయర్స్ అవుతుంది. అలాగే ఓపీసీ వాళ్ళకి ఆ 35కి 3 ఇయర్స్ కలిపితే 38 ఇయర్స్ అవుతుందనమాట. ఈ విధంగా మనము దాని క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి చూద్దాం ఒకసారి అప్లికేషన్ ఫీజు చూద్దాము. అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు చూస్తే మీ ఫీజులు ఎగురుతాయి. సో, చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి రూ. 3,000 అయితే పే చేయాలండి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 2,400 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జెంప్టెడ్. సో, వాళ్ళకి ఫీజు అయితే లేదనమాట. సో, ఫీజు వాళ్ళు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈ ఫీజు ఎవరైనా పే చేయాలని అనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఇంత ఫీజు ఎందుకు పెట్టారంటే కాంపిటీషన్ తక్కువగా ఉండాలని ఇంత ఫీజు అయితే పెట్టడం జరిగింది వాళ్ళు. సో, కాంపిటీషన్ ఎక్కువగా ఉండకుండా తక్కువగా ఉండి తక్కువ మంది ఎగ్జామ్ రాశారంటే ఈజీగా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో, అందుకే ఇంత ఫీజు అయితే పెట్టారు వాళ్ళు. సో, ఇక గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ అది మీరు ఇక అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మనము అమౌంట్ పే చేస్తామో అది నాట్ రీఫండెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీలకు వచ్చేసి ఏదైతే అకౌంట్ నుంచి డిడక్షన్ అయితే వాళ్ళ అకౌంట్‌లో అయితే పడతాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంటే రీఫండ్ అయితే ఉందని చెప్పారు. సో, ఏది రూ. 2,400 రీఫండ్ అవుతది. మీ అకౌంట్‌లోకి వెళ్ళి కట్ అయిందనుకోండి, మీ అకౌంట్‌కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీఫండ్ చేసామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా అలా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాకు కలవండి. అంటే మాకు ఈ నెంబర్ ద్వారా అయితే మాకు మీట్ అవ్వండి. సో, మీకు మేము అప్లై అయితే చేసి పెడతాము. సో, మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సీపీటీ ఎగ్జామ్ ఉంటుంది. 26 అండ్ 28 తేదీలలో, ఫిబ్రవరి 28 తేదీలలో. సో, చూడొచ్చు మనకి ఇక్కడ సీబీటీ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మన వీడియో కింద అయితే పెట్టాము. ఒకసారి చూసుకోండి. ఇక నేను ఇంతకుముందు చెప్పాను కదా! అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ డేట్‌కి బిఫోర్ 3 డేస్ ముందైతే మనకు రిలీజ్ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో, ఇదేనమాట మీకు వీటికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా మరి మనకు ఈ ఎగ్జామ్‌కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ ఎగ్జామ్ పార్ట్‌కి సంబంధించినటువంటి సిలబసు అండ్ క్వెషన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడిగి నాకు కొంచెం కూడా క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అండి మన గ్రూపులు అయితే ఉన్నాయి. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో, చాలామంది ఉన్నారు కానీ చూస్తూ ఉన్నారు కానీ జాయిన్ అవ్వట్లేదు. జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ అనమాట. సో, జాయిన్ అవుతే అందులో మనము కొన్ని పీడిఎఫ్లు మనం సెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పీడిఎఫ్లు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడలేము మనం కాబట్టి ఏమైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే ఆ వీడియోలు మేము పోస్ట్ చేసి పెడతాం కాబట్టి అందులో నిల్వ ఉంటాయి ఆ గ్రూప్లలో. కాబట్టి మీరు రోజుకు ఒకసారి ఆ యొక్క గ్రూప్ ఓపెన్ చేసి చూసారంటే మీకు యూజ్ అయ్యేటటువంటి ఏమైనా వీడియోస్ ఉంటే అవి మీరు చూడొచ్చనమాట. కాబట్టి అలా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఆ యొక్క లింకులు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.